ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనము. దేవుడు అతను దీవించెను. క్రమక్రమముగా అభివృద్ధి చెంది వరకు చాలు. మనం ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఆ వాక్య భాగం ఎవరి గురించి అంటే ఇస్సాకుని గురించి. అక్కడ ఏమని రాయబడిందంటే మీరు గమనిస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సత్య స్వరూపుడా, నిత్య దేవుడా, నీకు వందనాలు. చదవబడిన వాక్యము మీది నాయన, అది జీవము కలిగినది అయా. మా హృదయాలకు, మా ఆత్మకు, మా శరీరమునకు కూడా ఆరోగ్యమును కలుగజేసి, ఆదరణ కలుగజేసి, మమ్మల్ని లోకమందు నీ సాక్షులుగా నివసింపజేసేది నాయన నీ వాక్యము. నీ మాటలతో ఈ నూతన సంవత్సరం మందు మాతో మాట్లాడి మమ్మలను ఆదరించి బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇస్సాకు అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇతను తండ్రి పేరు అబ్రహాము కుమారుడు ఇస్సాకు. మీరు బైబిల్ చదివిన వాళ్ళందరికీ అబ్రహాం పేరు తెలుసు, ఇస్సాకు పేరు తెలుసు, యాకోబు పేరు, చాలా పేర్లు, పాపులర్ పేర్లు అన్ని తెలిసిపోతాయి. దావీదు, దానియేలు అన్ని తెలిసి యేసుప్రభు పేరు తెలియలేదు అనుకోండి, మరి బాగోదు. ఇలాగ మోషే, అందరి పేర్లు తెలిసిపోతాయి మీకు. కానీ అందరి పేర్లు భలే తెలిసిపోతాయి, కానీ వారి జీవితాల్లో ఉన్న అనుభవాలు మాత్రం పెద్దగా తెలియవు కొందరికి. ఇక్కడ మనం గమనిస్తే, ఇస్సాకుని దేవుడు ఆ దేశమందుండి విత్తనం వేసినప్పుడు 100 ఫలించేశాడు. గొప్పవాడైపోయాడు. గొప్ప అభివృద్ధి ఆ జీవితంలో కలిగింది. ఈరోజు ప్రభు ఒక్క ఈ మాటను ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే, ఈ సంవత్సరంలో ఈ వర్తమానం విని, ఈ వర్తమానం నేను చెబుతున్న ప్రకారంగా మీరు ఎవరైనా జీవించటానికి ప్రయత్నిస్తే కనుక ఈ సంవత్సరం ఎండింగ్ కి మీరు ఈ విధంగా జీవిస్తారు, ఈ విధంగా ఆశీర్వదించబడతారు, మీరు గొప్పవారు అవుతారు, అభివృద్ధి కలిగి ఉంటారు. ఇది ప్రభు యొక్క వాక్కు, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి వాక్కు. మీరు గమనించండి, ఇస్సాకు ఫలించినటువంటి పద్ధతిని మీరు గమనిస్తే, ఆయన అన్ని అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఫలించలేదు. అర్థమవుతుందా? అనుకూలముగా ఉండే పరిస్థితుల్లో ఆయన ఫలించలేదు, ప్రతికూలముగా ఉండే పరిస్థితుల్లో ఆయన ఫలించాడు. అంటే అర్థం ఏంటంటే, నీకు ప్రార్థన రావటానికి టైం ఉంది కాబట్టి వస్తున్నాం, ప్రార్థన చేయటానికి టైం ఉంది కాబట్టి చేస్తున్నాం, బైబిల్ చదవటానికి టైం ఉంది కాబట్టి చదువుతున్నాం. ఒకవేళ ఆ టైం లేకుండా నువ్వు బిజీ అయిపోతే రాలేవు కదా. దానిని ప్రతికూల పరిస్థితులు అంటారు. అంటే అనుకూలముగా ఉన్నప్పుడు, అనుకూలముగా లేనప్పుడు ప్రభు సన్నిధిలో ఉండుట, ప్రభు సన్నిధి కొరకు ప్రయాసపడుట అనేది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాడు. ఇస్సాకును గురించి నేను క్లుప్తంగా 3 ముక్కల్లో నేను చెబుతాను. ఆయన పుట్టినప్పుడు నుంచి ఆయన బాల్య దినములన్నిటిలో ఆయనకు పెద్ద శోధన ఎవరంటే ఆయన అన్నయ్య ఇస్మాయిల్. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు, వాళ్ళిద్దరు ఒకరంటే ఒకరికి పడదు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మనకును విరోధం అన్నట్టుగా ఈయన ఆత్మ, ఆయన శరీరం, వీరిద్దరికి పడదు ఎప్పుడూను. అయినా ఆ చిన్నతనంలో ఆ శోధన మెయింటైన్ అయిపోయింది. కొద్ది కాలం తర్వాత ఆయనకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఏదైనా బైబిల్లో చెప్పానంటే అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అక్షరాలు కొంతమంది కనబడు, అక్షరాలు వెనుకున్న సంగతులు కూడా చెప్తుంటాయి, అది మనం గమనించాలి. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ అంటే, ఎవరైనా చనిపోతే ఓ 10 రోజులకో 20 రోజులకో మర్చిపోతారు, కానీ ఈయన ఎంతవరకు ఆయన తల్లిని మర్చిపోలేకపోయాడు తెలుసా? ఆయనకు పెళ్ళయి
శారాక ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఆమె తల్లిని గూర్చిన అంటే ఆ బాధ అతనికి ఆ మనోవేదన నివారణ అయ్యను అని రాయబడింది. అంటే ఎంతగా తల్లి ఇష్టం లేకపోతే అంత బాధ ఉంటుంది. ఆ తల్లి పోయిందన్న బాధ దిగులు ఎంతో ఇతన్ని వేధించింది. అయినా ప్రభు సన్నిధిలో స్థిరంగా ఉన్న వ్యక్తే. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు పిల్లలు లేరు. పిల్లలు లేరు అంటే మరి అది కూడా బాధే కదా, చాలా బాధ. అది అనుభవించడం తెలుస్తుంది. తొందరగా పెళ్ళి అవ్వకపోతేనే బాధ అంటే మరి పెళ్ళి ఎంత పిల్లలు పుట్టకపోతే అది చాలా బాధ. ఆ తర్వాత బలి విషయంలో గాని ఆ వృద్ధాప్యం అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం మందు తన కొడుకులు ఇద్దరు సరిగ్గా ఉండేవారు కాదు, ఏసావు యాకోబు. వాళ్ళిద్దరి నుంచి ఈయనకి బాధే. వాళ్ళిద్దరి నుంచి చూసారా, ఈయన జీవితం అంతా కష్టాలు ఉన్నాయి, అలాగే ఈయన జీవితం అంతా సంతోషం కూడా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు. అలాగే సంతోషకరమైన జీవితం కూడా ఉంటుంది. ప్రభు ఒక మాట ఆ ప్రసంగి గ్రంథంలో ఉంది, తీయవసరం లేదు. ఏముందంటే సుఖ దుఃఖములను ఆయన మనకు జతపరిచి ఉన్నాడు. నీ జీవితంలో మంచి ఉంటది, చెడు ఉంటది. నీ జీవితంలో సంతోషం ఉంటది, కష్టము ఉంటది. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి హల్లెలూయా అని ఎగిరి పాడేస్తాం. కానీ కష్టంగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో సంతోషించాలి. దానినే ప్రతికూల పరిస్థితులు అంటారు. మీకు ఈ పాఠాన్ని నేర్పించడానికి బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఆకలేసింది అనమాట. ఆకలేస్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అంజూరపు చెట్టుకి ఫుల్ ఆకులు ఉన్నాయి. ఆకులు ఉండేసరికి అక్కడ ఏమైనా ఫలములు ఉండునేమో అని ఎంతో ఆశగా ఆతృతగా యేసు ప్రభు అక్కడికి వెళ్ళేసరికి ఆకులు తప్ప పండ్లు లేవని బైబిల్లో రాసింది. కానీ అక్కడ ఇంకొక మాట ఏమని రాసిందంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదు. అది అంజూరపు పండ్ల కాలము కాలేనప్పుడు ఈయన ఎందుకు అక్కడికి వెళ్ళాలి? చలికాలం పూట ఎవరైనా మామిడి పళ్ళు గురించి ఎదుగుతారా? అన్నా మామిడి పళ్ళు మా చెట్టుకి కాస్తే అని చూశానన్నా, ఒక్క పండు కూడా రాలేదని అంటే అప్పుడు మీరేమంటారు? పిచ్చోడా, అది ఎండాకాలంలో ఉంటారా, ఇప్పుడు ఎందుకు వస్తాయి అని అంటారా లేదా? మరి యేసు ప్రభు అది అంజూరపు పండ్ల కాలము కాదు అన్న సంగతి తెలుసు కూడా ఎందుకు వెళ్ళాడు అంటే, అక్కడ ఒక పాఠమును నేర్పిస్తున్నాడు. ఏంటంటే, అనుకూలముగా ఉన్నప్పుడు అందరూ ఫలిస్తారు, ఆ కాలంలో అందరూ ఫలిస్తారు. ఆ కాలము కానప్పుడు కూడా నువ్వు ఫలించాలి. అది ప్రభువు నీ యందు నా యందు నేర్చుకుంటున్నాడు. ఆ పాఠం శిష్యులకు నేర్పించటానికే ఆ చెట్టుని శపించాడు. అర్థమైందా? నేను ఒక విషయాన్ని అడుగుతాను. కొంతమంది అనుకూలంగా ఉన్నప్పుడే ఫలించరు. అనుకూలంగా ఉన్నప్పుడే ఫలించలేనప్పుడు ప్రతికూలంగా ఉంటే ఇంకెలా ఫలిస్తావు నువ్వు? ఆలోచిస్తున్నారా? అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు ఫలభరితమైన జీవితము ప్రభు నీ యందు కోరుకుంటున్నాడు. ఈ 2014 సంవత్సరంలో అలాంటి జీవితము కొరకు మనం ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన భారతదేశంలో ఒక సామెత చెప్తారు, అత్తలేని కోడలు తమ్మురాలు, అమ్మా కోడలేని అత్త గుణవంతురాలు అని కదా. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త. అత్త ఉంటే తెలుస్తుంది కోడలు ఎలాంటిదో. అది లేనప్పుడు మాత్రం అదే నాకు అత్త ఉంటేనండి మన అమ్మలా చూసుకుంది అని అంటే, అసలు అత్త ఉంటే అప్పుడు తెలుస్తుంది పెద్ద రాక్షసి అంటే బాబు అది కదా. అలాగే అత్తలు కూడా అంతే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనం బాగానే ఫలిస్తాం, లేనప్పుడు అది నేను చెబుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువు కొరకు మనందరం బ్రతకాలి. మనందరం ప్రభు కొరకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను అన్నవారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట తీసి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4
4వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. పౌలేమంటున్నాడు తెలుసా? నాకు లేకపోవటం వల్ల నేను ఇలా చెప్పటలేదు. అక్కడ కింద ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడంట. నువ్వు నేర్చుకున్నావా? నీకున్న దాంతో సంతృప్తిగా ఉండటం. ఆ తర్వాత చూస్తే దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటే అర్థమవుతుందా? దేన స్థితి అంటే లేని స్థితిలో, సంపన్న స్థితి అంటే ఉన్నత స్థితిలో కూడా నేను ఎరుగుదును. లేనప్పుడు గాని ఉన్నప్పుడు గాని ప్రభు సహాయం కొరకు ఎదురు చూశాడు. డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకోండి, మనం ఏ పని చేసేస్తాం, ప్రభు సహాయం కొరకు చూడం. అప్పుడు కూడా ప్రభు సహాయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. నా దగ్గర ఉంది కదా అని చేసేయడం కాదు. ప్రభు ఇది నీ చిత్తమా కాదని అడిగి చేయగలగాలి. లేని సమయంలో ఎలాగో ఆయన అడుగుతాం కదా. అందుకనే మన జీవితంలో లేని స్థితి వస్తుంది, ఉన్న స్థితి వస్తుంది. లేనప్పుడు ప్రభువానికి స్తోత్రం నాయన, వారికి దీనులుగా ఉంచినప్పుడు దీన ప్రార్థనలు చేసిరని అన్నాడు యెషయా గ్రంథంలో. లేమిలో ఉంచితే తెగ ప్రార్థనలు చేస్తాం, వావటముల కొరకు, ఉద్యోగుల కొరకు, విశ్వాసుల కొరకు, అన్ని. ఆఖరికి పిఆర్ స్టేజ్ గెలిపిన తర్వాత ఇక ప్రార్థన అంటే దేవుడు అంతా అలవాటు అయిపోతే అలవాటు జీవితం. అంత మనస్సాక్షిగా ప్రకారంగా ప్రార్థనలు ఉండవు. కానీ ఏ స్థితిలోనైనా నువ్వు ప్రభువుని ఆరాధించగలగాలి, ఏ స్థితిలోనైనా ప్రభువుని ప్రార్థించగలగాలి, స్తుతించగలగాలి, ప్రభు కొరకు జీవించగలగాలి. అది పౌలు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం. ఇలాంటి జీవితం మనకు ఉండాలి. యేసన్ గారు ఒక పాట రాశారు, దీన స్థితి గల వారికే సమృద్ధిగా. ఈ పాట కదేంటది? రాజా అందునా దేన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. దీన స్థితిలో, సంపన్న స్థితిలో ప్రభువును మహిమపరిచే విధంగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. ఈ అనుభవము ఇస్సాకు జీవితంలో ఉంది కాబట్టి ఆయన ఫలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తాం చూడండి. మనం చదువుకున్న వాక్యములో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే అంటే ఇస్సాకు సొంత దేశంలో ఉన్నాడా, వేరే దేశంలో ఉన్నాడా? వేరే దేశంలో ఉన్నాడు. వేరే దేశంలోనికి ప్రభు అతన్ని తీసుకెళ్ళాడు. ఎందుకు అంటే అక్కడ ఆశీర్వదించటానికి. భారతదేశాన్ని నుంచి దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ 2014 సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించటానికి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అది బాగానే ఉంది కదా చెప్పుకుంటే. 2014లో నాకు ఆశీర్వాదం. కానీ ఇస్సాకు ఆశీర్వదించబడటానికి ఏం చేశాడు చెప్పండి, చదవండి ఇప్పుడు. అది ఏం చేశాడు? విత్తనము వేసాను. హల్లెలూయా. అంటే ఒక పని చేశాడు ఆయన ఆశీర్వదించబడ్డానికి. మనం ప్రభు చేత ఆశీర్వదించబడాలంటే మనము కూడా సంథింగ్ ఏదో చెయ్యాలి. ముందు మనం చేసిన తర్వాతే మనకు ఆశీర్వాదము వస్తుంది, లేకపోతే ఊరికనే రాదు. ప్రభు నాకు 500 బస్తాలు పంటనిస్తే కనుక అందులో 250 నీకే ఇచ్చేస్తాను ప్రభు అని అంటే, అసలు నువ్వు అడిగే ముందు ఏం చేయాలి? విత్తనం వేయాలి. నేను 250 ఇస్తానన్నాను ప్రభు, అయినా అవ్వా అంటే ఎవడు
నువ్వు విత్తనం వేసిన తర్వాత ఫలించిన తర్వాత అప్పుడు 250 నేను విత్తనం వేశాను కదా అని ఏదో 2 బస్తాలు 3 బస్తాలు ఇస్తావు. అలా కాకుండా మనం ఎలాగుండాలంటే ముందు విత్తనం వేసేవారుగా ఉండాలి. అది అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. 126వ కీర్తన 126వ కీర్తన ఎవరైనా తీసి చదవండి వచనాలు. 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవువాడు సంతోషగానము చేయుచు పనలను మోసుకొని పోవును. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం పంటను కోసుకొని వెళ్ళిపోవాలంటే, పనలు మోసుకొని వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ముందు విత్తనం వేయాలి. ఆ విత్తనంతో పాటు కన్నీళ్లు కార్చడం కూడా నేర్చుకోవాలి. ప్రతి వాక్యం వెనక వేదనతో ప్రార్థన ఉండాలి. విశ్వాస జీవితంలో అభివృద్ధి కలగాలి. మనం ఒక సహోదరికి ఒక మాట చెబుతున్న మాట వెళ్ళిపోయిన తర్వాత చెప్పిన మాట ఫలించటం గురించి ప్రార్థించాలి. అప్పుడే మనం ఫలభరితమైన జీవితం ఉంటుంది. మనం ఏమీ చేయకుంటే ఎందుకు వచ్చేస్తాండి ఆశీర్వాదాలు ఊరుకున్నాయి. ప్రతిసారికి మనం అనుకోకూడదు ఏమని ఆకాశం ఆపుకెళ్ళిప్పి బడబడబడి కురిపించేయమని అనకూడదు. కన్నీటి ప్రార్థన నీకుండాలి. అప్పుడు సంతోషంగా పనులను కోస్తావు, పంటను కోస్తావు. ప్రభు ఒక మహాకృపను బట్టి ఈ సింగపూర్ దేశంలో నేను ఇక్కడ చెప్పిన వాక్యములు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయాయి. నేను ఇక్కడ చెప్పిన వాక్యము సింగపూర్ దేశంలో చాలా మంది తెలుగుల దగ్గర ఉన్నాయి. చాలా మంది తెలుగుల దగ్గర చాలా మంది చాలా విషయాలు నేర్చుకున్నారు. నేను ఎవరో తెలియకపోయినా నా ప్రసంగాలు వెళ్ళిపోయాయి. ఈ ప్రతిఫలం అంతా పరలోకంలో ఒకరోజు చూస్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచిస్తున్నారా? మనము కూడా 2014లో ఇస్సాకు వలె ఆశీర్వదించబడితే హల్లెలూయా ఆమేన్ అన్నారు. మీరు చేయవలసింది ఏంటంటే ఈ దేశం ముందు మీరు ఆశీర్వదించబడాలంటే విత్తనములు నీ గుప్పిడితో పట్టుకో, వాక్యమును విత్తనములు పట్టుకో. ఈ మాటలతో ఇతరులకు సువార్త ప్రకటించు, ఇతరులకు ప్రకటించటం నేర్చుకో. నీవు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు, జ్ఞానము అని ప్రభువు దగ్గర సొలొమోను ప్రార్థన చేస్తాడు. నువ్వు అడగకపోయినాను నీకు ఆస్తిని ఐశ్వర్యమును ఇస్తానన్నాడు. ప్రభువా నీ సువార్త కొరకు నేను జీవిస్తాను, నీ కొన్ని మాటలు ఇతరులు ప్రకటిస్తాను అని నువ్వు వెళ్తే నువ్వు అడగకపోయినాను ఆర్థికంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. పరిపాలించడానికి అడిగితే డబ్బు ఇస్తే నీ సువార్త ప్రకటిస్తానంటే ఇంకెంత ఇవ్వాలైనా? మీరు ఆలోచించండి. ఇంకా ఎక్కువ ఇస్తాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ సంవత్సరం సెల్ గ్రూప్ చాలా అభివృద్ధి చెందుతుంది. సెల్ గ్రూప్ లో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఇస్సాకు ఆ అభివృద్ధికి కారణము, ఆ ఫలభరితమైన జీవితానికి గల కారణం ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. కలిగిన వాడికి ఇయ్యబడును, లేని వాడికి కలిగినది వాడి యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. అంత కాదు. 4వ అధ్యాయంలో మంచి నేలను చెప్పు. ఫస్ట్ నుంచి చదువు తమ్ముడు. వినుడి ఇదిగో విత్తువాడు విత్తుకు బయలువెళ్ళెను. దక్కినబడుతుంది. వినుడి ఇదిగో విత్తువాడు విత్తుకు బయలువెళ్ళెను. వాడు విత్తుతుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని ముందు వేసెను. కొన్ని చాలా మందు లేని రాతి నేల పడెను. అక్కడ మందుగా ఉన్నందున అది వెంటనే మీరు 4వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారు. కాదు 4:20 మార్కు సువార్త 4:20. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి
వినండి, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వారెవరు? వాక్యము విని అంగీకరించి. విని నాకు కాదులే అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పౌలు ప్రసంగం చేస్తుంటుంటే ఈ వదరబోతు చెప్పిన మాటలు మనకు కాదులే అని వెళ్ళిపోయారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో. మరికొంతమంది వీడు అన్య దేవతలను ప్రకటిస్తున్నాడులే మనకు కాదులే అని వెళ్ళిపోయారు. వాక్యము విని దాన్ని అంగీకరించారు. అది వాడు ఆశీర్వదించబడతాడు. అర్థమవుతుందా? వినాలి. ఇక్కడ మనం గమనిస్తే మరలా మన పాయింట్కి వస్తే ఆదికాండ 26వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకుకు కూడా చెప్పాడు. ఇస్సాకు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు చెప్తున్నాను. వాక్యము విని అంగీకరిస్తే అతడు ఆశీర్వదించబడతాడు కదా, 20 దంతులు 30 దంతులు 60 దంతులుగా. చూడండి, ఇక్కడ 26వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశం అన్నీ వచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. ఈ విషయాలు దేవుడు చెబుతుంటే విని అంగీకరించాడు. కాబట్టి ఆయన అక్కడ విత్తనం వేయడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాక్యం వింటారు, అంగీకరించారు. కొంతమంది అది వినరు, విన్నట్లు. అంటే వింటున్నట్టు మనం ఆ చెప్పిన వింటున్నారులే అని అనుకోవాలన్నమాట. అలా అనుకోవడానికి ఎదుటోళ్ళకి ఎలా మోసం చేస్తారంటే అని బెత్తరపోతుంటారు. వాస్తవంగా ఆడే వినరు. విన్నట్టు ఎంత బాగా నటిస్తారంటే అసలు నిజానికి వినడం కాదు. అంటే మరి వాక్యం చెప్పేవాడు సడన్ గా ఆయన వైపు చూసాడనుకో, ఓహో నిద్రపోతున్నాడేమో అని నేను అనుకోకుండా ఉండటానికి, లేదంటే వాక్యం చెప్పేవారు ఎవరైనా అనుకోకుండా ఉండడానికి వింటున్నట్టు అసలు నాకే ఆ వాక్యం నేను బాగా సంతోషిస్తున్నాను అన్నట్లు నటిస్తారు. ఆ నటించేవాడు కానీ ఆడి జీవితంలో ఫలం ఉండదు. వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం వింటున్నారు ఇప్పుడు? హల్లెలూయా. బాగానే ఉంది. ఎంతమంది అంగీకరిస్తున్నారు? హల్లెలూయా. మరి అంగీకరించిన వాళ్ళు ఏం చేయాలి? నాటాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏం చేస్తారో చేయదో నాకు తెలియదు. ఈ సంవత్సరంలో కనీసం 5 ఆత్మలను సంపాదించండి ఒక్కొక్కరు. ఒక్కొక్కరు 5 ఆత్మలైనా సంపాదించండి. అది నువ్వు కూడా ఊకొడుతున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు విని వాక్యమును అంగీకరించి ఆయన ఆ మాటను నమ్మాడు. కాబట్టి ఆయన జీవితంలో ఫలభరితమైన జీవితం వచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్తాను. మనం ఆశీర్వదించబడాలి, ఫలభరితమైన జీవితము మనకి ఉండాలి అనంటే కీర్తన 1వ అధ్యాయము 3 వచనాలు. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడే తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం చూడండి, ఆయన చెప్పాలనుకున్నది డైరెక్ట్ గా చెప్పట్లేదు తెలుసా? ఆ కీర్తనలోని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉంటాడు అని చెప్పాలి ఆయన. అలా చెప్పకుండా దానికి ముందు ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చెప్పన నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుంటొద్దు. ఈ 3 పనులు మానేస్తే బైబిల్ చదవటానికి బోల్డ్ టైం దొరుకుతుంది. అర్థమైందా? దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచించాడు అనుకో, వాక్యాన్ని ఎలా ధ్యానం చేస్తాడు? వాళ్ళ ఆలోచనలేంటి?
అలా ఖాళీ కూర్చొని కామ వికారపు ఆలోచనలతో నిండిపోయి అనుకుంటే అది వాక్యం ఇలా ధ్యానం చేస్తాడు. మావాడు ఇప్పుడు ఇచ్చేయాలి ఇంతసేపు చెడు ఆలోచనలు పెట్టుకుంటే నువ్వు ఎలాగ వాక్యాన్ని ధ్యానం చేస్తావు? పాపుల మార్గమున నిలువక అని అన్నాడు. నువ్వు ఎక్కడో పాపాలు చేయటానికి ఆ మార్గంలో నేను వెళ్ళట్లేదు కానీ నించున్నాను అన్నట్టుగా నించుంటే వాక్యం చదవటానికి నీకు టైం ఏం దొరుకుతుంది? అపహాసకులు కూర్చుంటారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అయ్యి ఆ కబుర్లు ఈ కబుర్లు, అది ఆడట ఈడట, అది ఆ సినిమా అంటే ఈ సినిమా అంటే ఆ జోక్ అట్ట ఈ జోక్ అట్ట. ఈ సరదాగా ఒక్కొక్కసారి సందర్భంలో మాట్లాడుకోవడం తప్పు కాదు. ఇదే పని కొంతమందికి, ఇది ప్రాముఖ్యమైన పని అన్నమాట. రాజకీయాల గురించి మాట్లాడుకున్నారంటే ఇక ఎప్పుడో చనిపోయిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి రేపు రాబోయే సీఎం వరకు మాట్లాడుకుంటాం. కానీ ఒకవేళ బైబుల్ చదువుతూ ఈ పనులు చేస్తే నేను కాదన్ను వాళ్ళని, అలాగన్నా నేను చెప్పి పాపుల మార్గంలో ఉండమన్నాను అర్థం కాదు, అపహాసకుల దగ్గర కూర్చున్నది. కానీ బైబిలే నువ్వు చదవకుంటే ఎన్ని ఎందుకు? ఇప్పుడు బైబిల్ చదవటానికి నీకు సమయం దొరకాలంటే ఈ పనులు మానేయాలి. రెండవది, బైబిల్ ఊరికి చదివితే కాదు, యెహోవా ధర్మశాస్త్రమునందు కాదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చదవాలి. చదవటం అంటే కొంతమందికి రోజుకు 3 చదివితే ప్రియులారా సంవత్సరం ఎండింగ్కి బైబిల్ పూర్తయిపోద్ది. ఈ లెక్కలు చాలాసార్లు నేను విన్నాను. అలాగా చాలా మంది నేర్పిస్తుంటే ఖచ్చితంగా 3 చదవాలని పెట్టుకుని 3 చదువుతాడు. ఆడు బైబిల్ నుండి ఆనందిస్తున్నాడు అంటారా? లేదు లేదు. అదే ఆనందించేవాడైతే ఒక రోజుకు ఒక పుస్తకం చదివేస్తాడు. అర్థమైందా? 3 అయిపోగానే అమ్మయ్య 3 అయిపోయింది అంటే ఆడు ఎంత కష్టంగా చదువుతున్నాడు, ఆనందించి చదువుతున్నాడు చెప్పండి. మీరు ఆలోచించండి. ఒకసారి చదువుతున్నప్పుడు నేను కూడా అనుభవం నుంచి వచ్చాను. 2 అధ్యాయం ఇంకొక అధ్యాయం ఇది కూడా చదివితే ఈ రోజుకి అయిపోద్ది, ఇది కూడా చదివిస్తే ఈ రోజుకి అయిపోద్ది, నెమ్మది చదువుతుంది. ఈ అధ్యాయం పెట్టి ఇన్ని వచనాలు ఉన్నాయి అనిపిస్తుంది కొంతమంది. అయినా ఓపికగా చదివేసినవాడు ఆనందించి చదువువాడు అవుతాడా? కాదు కదా. అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ అనుభవము ఇస్సాకు జీవితంలో ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది? ఉంది బైబిల్లో. ఇస్సాకు జీవితంలో ఈ అనుభవం ఉంది. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం, 63వ వచనం, లేదంటే 62 నుంచి చదవండి. ఇస్సాకు అని పేరుతో మొదలవుతుంది. ఇస్సాకు బేయర్లో లహైరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి, చాలు ఆయన ఏం చూశాడన్నది మనకు ఎందుకులే, ఆయన దేనికి వెళ్ళాడు? ధ్యానింప. సాయంకాలంలో పొలంలోనికి. కొంతమంది సాయంకాలం పూట పొలంలోకి ఎందుకు వెళ్తారో మరి తెలియదు. ఆయన పొలంలోకి ఎందుకు వెళ్ళాడంటే ఒక ప్రశాంతతను ఏర్పాటు చేసుకున్నాడు ధ్యానించటానికి, ధ్యానం చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అది మీరు కొద్ది సమయం బైబిల్ కొరకు ఇచ్చేసి ప్రశాంతంగా ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు మరి నేను ధ్యానం చేస్తాను అంటే ధ్యానం చేసావు అనుకో, అప్పుడు విత్తనాలు నీలోనికి వచ్చేస్తాయి నీ పిడుగులోనికి. అది హల్లెలూయా. ఎప్పుడు నేను చెప్తుంటాను మీరు వినండి అనే పద్ధతి కాదు, మీరు కూడా చెప్పటం నేర్చుకోండి. నాకు భయం లేదు మీరు సంఘాలు పెట్టేస్తారని. కొంతమందికి ఆ భయం ఉంటుంది, బాగా నేర్చుకుంటే సంఘం పెట్టేస్తాడేమో అని. నాకు ఆ భయమే లేదు. ఎందుకంటే నా దగ్గర సరుకు బాగోపోతే కదా నాకు భయం ఉందని. అంతేనా? నా దగ్గర లేదనుకో, బాగా చెప్తున్నాడు మీద కుళ్ళి అన్నీ ఉంటాయి. మనమే పెద్ద మహాపర్వతంలో తయారయ్యాము ఈ మధ్యకాలంలో. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలాగంటే ఉండాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు ఎందుకు ఆ దేశం ముందుండి అభివృద్ధి చెందుతున్నాడు చెప్పండి, ఒకటి పాఠం అప్పచెప్పండి. విత్తనము వేశాడు. రెండవది ఆయన వాక్యమును విని అంగీకరించాడు. మూడవది ధ్యానం చేశాడు. హల్లెలూయా. 4వ అనుభవం కూడా ఆయనకు ఉంది. అదేంటంటే ముందు
ఫలించటానికి, ఆధ్యాత్మికంగా ఫలించటానికి అవసరమైన వచనాన్ని చూపెడతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం, 11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. యాగుణ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అసలు ఆ మాటను ఒక్క పాయింట్ని మనం అర్థం చేసుకుంటే ఎంత ఆనందం అండి. నా నిమిత్తం అంటే యేసు ప్రభు నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా ఒక చెడ్డ మాట అన్నారనుకోండి, కొంతమంది సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు వాడు విండేమో ఏమైనా అంటాడేమో అని మానేస్తారు. అంటే మంచిదే కదా, నీ ఫలం అధికం అవుతుందని ఆలోచించుకుని వెళ్ళాలి కదా. అక్కడికి ఆ విధంగా వెళ్ళినప్పుడు మనల్ని ఏదైనా అన్నారనుకో, ఎవరైనా ఫోన్ చేసి తిట్టారనుకో, ఏట్రా ఎవడోరా అదిరేదని, అప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషించి గెంతులు వేయాలి. ఎందుకంటే నేను ఎంతో ప్రార్థన చేసి పొందుకోవలసిన ఫలాన్ని, ఎంతో ప్రార్థనతో ఎంతో సువార్త చెప్పి పొందుకోవలసిన ఫలాన్ని ఒక్క మాట తిట్టేసి నన్ను నా ఫలాన్ని అధికం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకేసారి మన అకౌంట్ లో 2000 ఉంటే 4000 చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహాకృప దేవుడు నాకు చాలాసార్లు ఇచ్చాడు. సింగపూర్ దేశంలో నా గురించి చెప్పుకొని నా ఫలమును పెద్ద ఫలము చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి, అంటే ఒక ప్రవక్తలతో సమానముగా మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ప్రభువు నిమిత్తం తిట్లు తింటామో, ప్రభువు నిమిత్తం బాధపడతాం. చాలా కాలం కిందట నేను చూశాను, ఒక సంఘంలో ఒక ఆమె వచ్చిందన్నమాట. బైబిల్ పట్టుకొని సంఖలోని ముసుకేసుకొని మైక్ పట్టుకొని ముసుకేసేటప్పుడు లాగేసి ఒక కన్నుతో అందరిని చూస్తారు, ఒక కన్నుని మూస్తారన్నమాట. మూసేసిన తర్వాత అందరికీ ప్రైజ్ లాడండి, పాస్టర్ గారికి పాస్టర్ గారికి ప్రైజ్ లాడండి, మా ఇంట్లోనే అండి ప్రభు నమ్ముకున్నానండి, నన్ను ఎలిగేశారండి అని. అప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు, ఎంత ధన్యురాలు అమ్మ నువ్వు, దానికి ఏడుస్తున్నావా? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. ఒక స్వస్థత జరిగినట్లు ఆ పని చేయాలి. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత బైబిల్ పట్టుకుని వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ హల్లెలూయా కూడా అంటున్నారని బైబిల్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టుకుందామన్నా కుదరదు అనుకోండి, ఎందుకంటే అది ముందుకొచ్చేసింది. సరే, అప్పుడు బైబిల్ ఇలా పెట్టుకొని నీట్గా షర్ట్ని ఇలా పెట్టుకొని ఇలా ఇలా నడుచుకుంటూ వచ్చాను. అందరూ కూర్చున్నారు. అది దాటిన తర్వాత మళ్ళీ మన బైబిల్ని తీస్తే ఏట్రా ఇంత నీట్ గా తయారయ్యా, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని. అప్పుడులో ఇంటర్వ్యూకి వెళ్తే ఒక్కొక్కరు చెప్పుకోడు, వస్తే ఆడపాస్ అయిపోతాడేమో అని. అలాగా ఆలోచించి వీళ్ళు, ఒరే వీడి షర్ట్ పైకి అయితే చెక్ చేయండి రా, వీడి షర్ట్ పైకి అయితే చెక్ చేయండి రా నన్ను అన్న తర్వాత మొత్తానికి ఒకడు పట్టుకోబోతుంటే పొట్టలో కొడితే బైబిల్ తగిలింది. అరే ఈ బైబిల్ లోపల బయట పెట్టుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికో అని పట్టుకొని అటు ఇటు పట్టుకొని షర్ట్ పైకి ఎత్తే బైబిల్ ఉంది. చర్చికి వెళ్తే భయం ఎందుకురా అనంటే, లేదురా చర్చకు వస్తే మీరు అందరూ ఏం చేసేవారంటే నేను రాగానే అందరూ ఒకసారి ముందే మాట్లాడుకుని రాగానే హల్లెలూయా అని అనేవారు మాట, నన్ను చూసి అనేవారు మాట. అంటే వీళ్ళతో అదొక తలకాయ నొప్పి అయిపోయిందని నేను అలా చేస్తే అది కూడా దొరికిపోయింది. అప్పుడు అక్కడ అన్యుడైనప్పటికీ ఒక మాట చెప్పాడు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే ఇంత సిగ్గుగలరు ఎందుకు రాలేడు, మానేవచ్చు కదా అని అన్నాడు. ఆ అన్యుడైనప్పటికీ అది మనం ఆలోచించవలసిన విషయమా కదా. మన నిమిత్తం మనకి ప్రభు నిమిత్తం ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు. ఇస్సాకు కూడా ఈ అనుభవం వచ్చింది తెలుసా మీకు? ఇస్సాకుకి ఎక్కడొచ్చిందంటే మీరు చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం 19 నుండి మనం అలా కంటిన్యూగా చదువుకుంటూ వస్తే, ఇస్సాకు కొన్ని బావులను తవ్వించాడు. ఆయన ఒక బావిని తవ్విస్తే అందులో జలలు గల ఓట వచ్చిందనమాట. రాగానే అక్కడికి గేరారు దేశస్తులు కొంత వెళ్ళారు. ఎవరిని అడిగిరా చదివా, ఈ నీళ్లు మావి, ఈ బావి మాది అన్నాడు. అంత కష్టపడి ఆయన తవ్వినంత వరకు వీళ్ళు రాలేదు.
కష్టపడి తవ్విన తర్వాత నీళ్లు కనిపించిన తర్వాత ఇది మాది అని అన్నారు. దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? ఏసేకు అని పేరు పెట్టారు. అంటే అది ఏంటంటే దాని అర్థం జగడమాడుట, అంటే గొడవలు. ఓహో సరే ఇస్సాకు అనుకున్నాడు, పోనీలేని వదిలేశాడు. నేను కూడా చాలా కాలం కష్టపడి ఒక సెల్ గ్రూప్ నడిపించాను, ఇది మాది అన్న, వదిలేశాను. తర్వాత చూస్తే మరింకో చోటుకెళ్ళి తవ్వారు, అక్కడ కూడా జలలు గల ఓట వచ్చింది. అక్కడ కూడా వచ్చారు, ఇది మాది. ఎవరిని అడిగితే ఈ బావి మాది, ఈ నీళ్లు మావే అన్న. దానికి కూడా ఒక పేరు పెట్టారు. ఏం పేరు? సిత్నా అని పేరు పెట్టారు. దానికి విరోధము అని. మనతో జగడం ఆడేవాళ్ళు, విరోధం ఆడేవాళ్ళు ఉంటారు. ఇది నాది అని. అయినా ఈయన గొడవ ఆడుకుంటూ వెళ్ళిపోయి మరొక చోట తప్పాడు. అక్కడ జలలు గల ఓటలు దొరికాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఒక్కోసారి నేను కష్టపడి సువార్త చెప్పి విశ్వాసాలు తీసుకొస్తుంటారు, ఇంకొకటి తీసుకెళ్ళిపోతుంటారు. అంటే నేను చెప్పిన సువార్త తీసుకెళ్ళిపోయింది. అదేంటి? అదొక బావి. ఆ బావిని ఇంకోడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకో విషయం తెలుసా? మనుషుల్ని బావితో పోల్చాడు బైబిల్లో, తెలుసా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 2వ పేతురు, మొదటి పేతురు కాదు, 2వ పేతురు 2:17. వీరు నీరు లేని బావులు. అది వీరని ఎవరినో అంటున్నాడు. వారు ఎవరట? నీళ్లు లేని బావులు అంట. కొంతమంది నీళ్లు గల బావులు కూడా ఉంటారు. వారు వాక్యం కలిగిన వారు. వాక్యం లేని వారు నీళ్లు లేని బావులు. అందులేదో వాక్యం దొరుకుతుందని చాలా మంది ఈత కొట్టడానికి గెంచేస్తారు. దెబ్బలు తగిలేస్తున్నాయి పాపం, బాగా దెబ్బలు తగిలేస్తున్నాయి ఈత కొట్టడానికి వెళ్ళి. నీళ్లున్న దగ్గరికి ఎంత అంటే ఆవిడకి ఎంతట్లేదు. అంత కష్టపడి మనం చేస్తేనేమో అది మాది అని పట్టుకుపోతున్నాడు. అయినా నోరు మూసుకొని వచ్చాను. ఇస్సాకుకు జరిగినదే నాకు జరుగుతుంది, మీకు జరుగుతుంది. జలలు గల ఓటలు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ విధముగా ఇస్సాకు అభివృద్ధి పొందాడు. ఇస్సాకు అభివృద్ధి పొందే విషయంలో ఇంకొకటి ఏంటో తెలుసా? అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందింది. ఒకేసారి ఆశీర్వదించబడిపోవాలని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు కూడా ఆశీర్వించబడు. ఒక అమ్మకి కుమారుడు పుట్టినప్పుడు ఒకేసారి 25 ఏళ్ళు కొడుకు పుట్టాలనుకుంటుందా? అనుకోదు. ఆడు పుట్టాలి, కష్టపడాలి, పెరగాలి, పెదగాలి, తిరగాలి, చదవాలి, ఎదగాలి, మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవాలి. అప్పుడు కానీ పరిపూర్ణం అవ్వదు కదా. అలాగే మనము కూడా ఎలాగెదగాలి? క్రమముగా ఎదగాలి. దేవుడు వాక్యంలో కూడా చూస్తే 20 దంతులు, 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఆశీర్వదించబడతారట. మంచి నేలను విత్తబడిన. అంతేగాని ఒకేసారి 100 దంతులుగా ఆశీర్వదించబడిపోతారు అని అంటారు. ఎక్కడుందా? దావీదు గాని, యెహోషాపాతు గాని, బైబిల్లో ఏ వ్యక్తిని చూసినా క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డారు. ఆ క్రమక్రమముగా ఆశీర్వదించబడే విషయంలో కొన్ని సంవత్సరాలు కొంతమందికి పోతున్నాయి. బలహీనమైపోయి నిర్లక్ష్యం చేయటం వల్ల. మీరు నిర్లక్ష్యం చేయకుండా అయితే కరెక్ట్ సమయానికి మీరు ఫలించేస్తారు. అర్థమైందా? కాబట్టి మనకి ఫలభరితమైన జీవితం కావాలి అంటే ఈ విషయాలన్నీ మనలో ఉండాలి. మొట్టమొదటిది విత్తాలి, రెండవది దేవుని మాట విని అంగీకరించాలి, మూడవది ధ్యానం చేయాలి, నాలుగవది మనకి వ్యతిరేకతలు ఎన్నొచ్చినా, మనకి ఎంత వ్యతిరేకత వచ్చినా నిలబడాలి. నీళ్ళగల బావిలో దూకండి, సెల్ గ్రూప్ లో దూకండి. సెంటెక్ సెల్ గ్రూప్ లో విపరీతమైన నీళ్లు ఉన్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏదో 4 మాటలు దశంభాగాల గురించి, ఏదో ప్రార్థన గురించి 4 మాటలు చెప్పేసి మీరు ఆశీర్వదించబడతారు. ఆ దేశంలో అలా జరిగింది. మీరు ఇంకా ఆశీర్వదించబడతారు. మీరు ఇంకా ఇల్లులు కట్టుకుంటారు.
వీళ్ళారా ఒక అబ్బాయి దశంబాకి ఇచ్చాడు, ఈ రోజు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇలాంటి ప్రసంగాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఆధ్యాత్మికమైన అభివృద్ధి కొరకైన ప్రసంగాలు ఉంటాయి. ఈ సంవత్సరం మందు మీకు 3 ఆశీర్వాదాలు. ఈ సంవత్సరం అంతా నేను అదే ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా అదే ప్రకటిస్తున్నాను. మీకు 3 ఆశీర్వాదాలు. 1, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలి. 2, ఆర్థికంగా. 3, ఆరోగ్యపరంగా. ఈ 3 ఆశీర్వాదాలు మనకి దేవుడు సమృద్ధిగా ఇచ్చిన గాక. అందరూ కూడా మోకాళ్ళు వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళున ప్రార్థన చేసుకుందాం.